సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఒక ప్రత్యేక నటి ఉన్నారండి, సినీ నటి. యాక్చువల్గా ఈ సినీ నటిని పరిచయం చేసే కన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మన యాజ్ యూజువల్గా మన 95 న్యూస్ ఛానల్ సినిమా రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక ఇంటర్వ్యూస్ అనే ప్లాన్ చేస్తుంది. టాలెంట్ సెర్చ్ అని, టాలెంట్ హంట్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు అది. అలాంటి టాలెంట్ హంట్లో రీసెంట్గా ఒక నటి మనకి పరిచయం అయ్యారండి. రంగుల ప్రపంచం సినిమా ట్రీజర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమా ఏంటంటే పృథ్వీ గారి డైరెక్షన్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ, మీకు అందరికీ సుపరిచితులే. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారి డైరెక్షన్లో చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ప్రముఖ నటి మాధురి గోరా గారు. నమస్కారం అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్ అండి. సూపరా? మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాండి. మీరు ఎప్పుడు సూపరే ఉంటారు. రీసెంట్గా యాక్చువల్గా నేను ఒక 3 months బ్యాక్ కొన్ని వీడియోస్ చూస్తుంటే అనుకోకుండా రుద్రభూవి అని ఒకటి థంబ్నెయిల్ కనపడింది నాకు. ఏంటో మీ ఫోటో ఉందన్నమాట దాంట్లో. అంటే చాలా బాగుంది. అంటే కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు కానివ్వండి, ఆ బొట్టు కానివ్వండి, అసలు ఏంటి రుద్రభూవి అని పేరు ఎందుకు పెట్టారు అని ఎందుకో చూద్దామని చూశాను. యాక్చువల్గా చాలామంది యూట్యూబ్లో సినిమాలు ఉంటే 5 minutes స్క్రోల్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్గా చేస్తారు. నేను కూడా అలానే అనుకున్నాను, ఒక 5 నిమిషాలు చూసి పెట్టేద్దాంలే అనుకున్నాను. కాకపోతే ఆ సినిమా నేను ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడాల్సి వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. అది కూడా మీ క్యారెక్టర్ హైలైట్ దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీకు ఆ సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? మీకు కళ్ళ వల్లనా? అది మీకు అంటే ఇంత పెద్ద పెద్ద కళ్ళు కొన్ని చాలామంది చెప్తుంటారు, కొన్ని క్యారెక్టర్స్ రాస్తుంటే కొంతమందికే షూట్ అవుతాయి అవి. అలాంటి క్యారెక్టర్స్ మీకు, ఆ క్యారెక్టర్ మీ గురించే పుట్టినట్టుంది. ఆ సారిక గారి క్యారెక్టర్, అందులో సారిక చాలా హైలైట్ అండి. ఆ సారిక గారి క్యారెక్టర్ అసలు ముందుగా చెప్పండి, ఆ సారిక క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది? ఆ ఆఫర్ ఎలా వచ్చింది? అది ఆఫర్ నాకు అది కాస్టింగ్ కాల్ ద్వారా ఒక ఫ్రెండ్ నాకు పంపించారు. కొంచెం అది నేను వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. అయితే ఫోన్ చేస్తే వాళ్ళు ఆడిషన్కి రమ్మన్నారు. ఓకే. ఆడిషన్ అయితే ఇచ్చాను. ఒక ఆడిషన్ ఇచ్చిన 2 daysలో షూట్ పెట్టేశారు. ఆ షూట్ ఎక్కడ జరిగింది ఆడిషన్? ఆడిషన్ ఉప్పలండి, ఉప్పల్లో. అయితే ఇంకా తర్వాత 2 days నా క్యారెక్టర్ వరకు 2 days నేను చేశాను. మూవీ వచ్చి 5 days చేశారు మొత్తం. ఓకే. కానీ చాలా కష్టపడ్డాము. మూవీ 5 daysలో మొత్తం ఫినిష్ అయిపోయింది 5 daysలో. నాకు ఇంతవరకు తెలియదు ఆ విషయం. 5 daysలో యాక్చువల్గా దాదాపు అది 1.5 hour పిక్చర్ అనుకుంటా. 5 daysలో పూర్తి చేసేసి అదే 1.5 hour పిక్చర్ అనుకుంటా. దాదాపు 1 hour ఏమో ఉన్నట్టుంది, గుర్తులేవు. 3 months బ్యాక్ చూశాను అది. అవునండి. అంత కష్టం ఎందుకు పడాల్సి వచ్చిందండి 5 daysలో? ఎందుకు అంత త్వరగా రిస్క్ రిలీజ్ తీసుకొని? చేయాలి. ఓకే, త్వరగా రిలీజ్ చేయాలని 5 daysలో కంప్లీట్ చేసేసారు. అవునండి. డైరెక్టర్ గారి గురించి చెప్తారా? డైరెక్టర్ గారు వచ్చి విజయ్ గారండి. ఓకే. నేను ఆడిషన్కి వెళ్ళిన రోజే చెప్పారనమాట, నాకు స్క్రిప్ట్ ఇచ్చారు. ఫస్ట్ అయితే ఒకసారి చూడండి మాధురి గారు అనేసి, సరే అండి తప్పకుండా నేను చేస్తానంటే ఓకే అనేసి స్క్రిప్ట్ ఇంటికి ఇచ్చేసారు. మొత్తం నేను ప్రాక్టీస్ అయిపోయా. తర్వాత షూట్ జరిగిపోయింది అంతా. దాంట్లో యాక్చువల్గా ఏంటంటే హీరోయిన్ లేరు ఆ సినిమాలో. బేసికల్గా మీరే హీరోయిన్ క్యారెక్టర్. అది యాక్చువల్గా హీరోయిన్ ఉంటేనే చాలా కష్టం సినిమా తీయడం. అంటే ఒక డ్రాగ్ చేయడం అనేది హీరోయిన్ లేకుండా ఒక సినిమాని ముందుకు తీసుకెళ్ళి ప్రేక్షకులు జనాల్లోకి తీసుకెళ్ళడము చాలా అరుదు అనమాట. అలాంటిది ఒక హీరోయిన్ లేకుండా, అంటే దాదాపు ఒక మదర్ క్యారెక్టర్ అనమాట. కాకపోతే మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఉంది అది. రుద్రభూవి అనేది చాలా మెసేజ్ ఓరియంటెడ్. ఆ ప్రేక్షకులు కూడా చాలా నచ్చుతుంది అది. మీరు కూడా చూడొచ్చండి అది రుద్రభూవి. అందులో ఏంటంటే హీరోయిన్ అనే క్యారెక్టర్ ఉండదు, కాకపోతే చాలా ఫుల్లీ మెసేజ్ ఓరియంటెడ్. జనాలకి ఎలా మెసేజ్ ఇస్తున్నారు ఈ సినిమాని బట్టి. రుద్రభూవి అంటే శ్మశానం, రుద్ర అంటే శ్మశానం. ఓకే. ఆ భూమి, భూమి అంటే శ్మశానం. ఓకే. అంటే శ్మశానంలో ఒక అబ్బాయిని, అంటే తల్లి కని
వదిలేస్తే శ్మశానంలో ఉండే అతను అబ్బాయిని పెంచి పెద్ద చేసి ఓకే. ఒక మంచి భవిష్యత్తు ఇచ్చారనమాట. హీరో పేరు వచ్చి మనోహర్ గారు. అతనిది కూడా ఫస్ట్ ఫిలిం అనుకుంటా. లేదంటే ముందు ఈ షార్ట్ ఫిల్మ్ చేసినట్టుంది, నాకు అంత తెలియదు. ఓకే. నాకైతే అక్కడ పరిచయం, కానీ చాలా మంచి వాళ్ళందరూ, టీం మొత్తం చాలా మంచి వాళ్ళు. మీరు ఆ సినిమాలో చాలా ఎక్స్పీరియన్స్ లాగా ఉన్నారండి. అంటే ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ ఎలా చేస్తారు, ఒక 100 సినిమాలు తీస్తే ఎలా ఉంటుంది ఆర్టిస్ట్, అలా అంతటి కళ తీసుకొచ్చారు ఆ క్యారెక్టర్కి, సారిక క్యారెక్టర్కి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. అది మదర్ కాబట్టి ఇంకా మనము ఇంకా క్యారెక్టర్కి ఎలా కూడా ఉంది. మీరు మదర్ అనుకున్నారు కానీ లాస్ట్లో వచ్చేటోళ్ళకి హీరోయిన్ మీరే అక్కడ విలన్ అయిపోయారు. హీరోయిన్, విలన్, మదర్ క్యారెక్టర్ అసలు ఎంత ట్విస్టింగ్ అంటే స్టోరీ చాలా బాగుంది. ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు విజయ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, డైరెక్టర్ గారికి. ఇంకా ఇప్పుడు కొత్త రంగుల ప్రపంచం గురించి రీసెంట్గా మనం ఒక 4 days బ్యాక్ దాంట్లో పరిచయం అవ్వడం జరిగింది. ఆ మూవీకి ఎలా ఆఫర్స్ వచ్చాయి చెప్పండి మీరు? అంటే 30 years ఇండస్ట్రీ, పృథ్వీ గారి మూవీలో చేయాలంటే ఫస్ట్ గట్స్ ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసి ఆ మూవీలో కూడా మీ కళ్ళని చూసి తీసుకున్నట్టున్నారు. అదేం లేదు సార్. ఓకే. అంటే మేడం గారు ఫస్ట్ నన్ను చూసి ఇట్లా మన మూవీలో ఒక క్యారెక్టర్ ఉందిరా, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తావా అని అడిగారు. పద్మరేఖ ప్రొడ్యూసర్ గారు. అయితే చేస్తాను మేడం అని చెప్పి, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తానని చెప్పాక ఒకసారి సార్ని కూడా అడుగుదామని చెప్పారు. సార్ని అడిగారు, పృథ్వీ సార్ని, పెట్టేసేయండి మన మూవీలో అనేసి. అసలు సార్ వాళ్ళు నాకు పరిచయం అయింది, మాకు ఒక యూనియన్ ఉంది, తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ డిజిటల్ యూనియన్. అందులో సారు మేడం అందరు నాకు పరిచయం అయ్యారు. చెప్పండి. తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ యూనియన్. ఆ యూనియన్లో అందరు నాకు పరిచయం అయ్యారు. కానీ ప్రతి ఒక్కరు అందులో నాకు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు, చాలా దగ్గరగా అయిపోయారు. అట్లా ఆ మూవీలో కూడా నాకు క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. కానీ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది నా క్యారెక్టర్. పృథ్వీ సార్కి, పద్మరేఖ మేడంకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను అంతకుముందు ఎప్పుడూ వాళ్ళకి పరిచయం లేదు, నేను ఫలానా మూవీ చేశానని కూడా సార్ వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు ఏమి ఆడిషన్ కూడా లేకుండా వాళ్ళు నన్ను క్యారెక్టర్ ఇచ్చారు. నాకు చాలా సంతోషం లేకుండానే ఇచ్చారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాను. చాలా మంది, కొంతమంది 100 మంది ఆడిషన్స్కి వచ్చినాయని ఒకరో ఇద్దరు సెలెక్ట్ అవుతారు. మీకు వితౌట్ ఆడిషన్ అంటే చాలా లక్కీ. అది సారు మేడం వల్ల గొప్పతనం. అంటే ఈ అమ్మాయి చేయగలదు అన్న నమ్మకం. అలా నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది సార్. నేనైతే చాలా హ్యాపీ. అది కూడా ఒక హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. హీరోయిన్ అని చెప్పడం కాదు కదండి, తను నన్ను ఎప్పుడు సెట్లోకి వెళ్ళాము అప్పటి నుంచి అక్క అక్క అని పిలవడం స్టార్ట్ చేశారు హీరోయిన్ గారు. కానీ స్త్రీలోకి మంచి భవిష్యత్తు ఈ మూవీతో చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రా. అందులో హీరో క్యారెక్టర్ ఆల్రెడీ 3 సినిమాలు కూడా బుక్ అయినట్టున్నాయి. అందులో హీరో క్యారెక్టర్ క్రాంతి రెడ్డి. కానీ చాలా మంచి అబ్బాయి, మనం చెప్పుకోకూడదు కానీ నిజంగానే ఒక ఫ్యామిలీ మెంబర్స్ నాకు దొరికారు అనిపించింది ఈ మూవీ తర్వాత. నాకు అందరూ నన్ను చాలా ప్రేమగా అక్క అక్క అని పిలవడము, మూవీ మొత్తం అయిపోయినాక కూడా నెక్స్ట్ మూవీ మనం ప్లాన్ చేద్దాం అక్క అనడము. అప్పుడే మీకు కూడా ఆఫర్స్ వచ్చేసాయి నెక్స్ట్ మూవీ మనం ప్లాన్ చేద్దాం అక్క అనేది. అదే అండి, టాలెంట్ అనేది కనపడుతుంది. నేను చెప్పాను కదా, నేనే యాక్చువల్గా స్టన్ అయిపోయినా. అంటే చూస్తుంటే కొంతమందిని చూస్తుంటే కంపల్సరీ వీడియో చూడాలనిపిస్తుంది. తమ్నెయిల్ కానీ ఫోటో కానీ అసలు ఏం జరుగుతుంది ఈ సినిమాలో, ఈ తమ్నెయిల్ ఇలా పెట్టారు కానీ అలాంటి వాటిలో మీరు ముందు వరుసలో ఉన్నారనమాట. కొత్త రంగుల ప్రపంచం మాత్రము చాలా బాగుంది, మేము చూసాము ఆల్రెడీ. ప్రతి ఒక్కరు ఆ మూవీ చూసి ప్రతి ఒక్కరిని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే అందులో ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మన మూవీ ఇది, సారు వాళ్ళ మూవీ కాదు మనది అనేసి కష్టపడ్డారు. అందువల్ల ఆ మూవీకి ఒక మంచి నేమ్ రావాలి, అందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి మంచి సపోర్ట్ అనేది ఇవ్వాలనేసి కోరుకుంటున్నాను ప్రజల్ని.
ఓకే. మీరు ఈ కొత్త రంగుల ప్రపంచంలో ఈ అందరికి చాలా మటుకు కొత్త ఆర్టిస్టులే ఉన్నారు. అవునండి. ఆ కొత్త ఆర్టిస్టులకి ఎలా రీచ్ అయ్యేవారు? మన సెట్స్‌లో ఎలా ఉండేవారు 'పృథ్వీరాజ్' గారు? అంటే చాలా సీనియర్ యాక్టర్ అతను. మీకేమైనా భయం అనిపించేదా? ఇలా చేస్తే ఏమైనా అంటారేమో, ఎప్పుడన్నా ఏదైనా మీ మీద అరవడం గాని జరిగిందా? సారు నేను ఫస్ట్ మేడం గారు అడగగానే పద్మరేఖ గారు అడిగారు నన్ను క్యారెక్టర్ గురించి. నేను ఫస్ట్ సార్ గురించి ఆలోచించాను. అంటే సార్ మనకి ఓకే. పరిచయం లేరు. ఎలా డైరెక్షన్ సార్‌ది. ఓకే. సార్ డైరెక్షన్‌లో ఎలా చేస్తాము ఏంటి? ఎందుకంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారి డైరెక్షన్‌లో మనం చేయడం ఏంటి? చేయగలమా? ఓకే. అనే భయం, టెన్షన్ ఉండేది. కానీ సార్ అయితే కూల్‌గా, ఎంత కూల్‌గా అంటే ఒకేలా డైలాగ్ చెప్పలేకపోయినా నెక్స్ట్ మళ్ళీ చెప్పమ్మా ఏం కాదు, టెన్షన్ పడొద్దని చెప్పేవాళ్ళు. ఓకే. కానీ పృథ్వీ సార్ చాలా కూల్‌గా చాలా నీట్‌గా తీశారు మూవీ. 30 ఇయర్స్ ఇండస్ట్రీ మూవీలు అనుభవం మొత్తము కొత్త రంగుల ప్రపంచంలో చూపించేశారు. హ్మ్. కానీ మూవీ అయితే సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు చూడాలి. ఓకే. అంటే ఇప్పుడు ఎక్కువ టేకులు తీసుకుంటారనుకోండి ఒక్కోసారి. ఏమైనా విసిగించుకోవడం ఏమైనా జరిగిందా 'పృథ్వీ' సారు? లేదండి. సారు మనకి అంటే పరిచయం లేదు కాబట్టి ఇక ఫస్ట్‌లో మనకి భయమేసేది. అయ్యో భయం ఏమన్నా అంటే ఉంటది. అంటారే కంపల్సరీ అంత సీనియర్ యాక్టర్స్‌తో అదే మనం అంత సీనియర్ వర్కింగ్ చేయడం. ఆర్టిస్ట్ ముందు మనము ఏదన్నా చిన్న డైలాగ్ కూడా మిస్టేక్ అయితే ఏమంటారో అన్న టెన్షన్, భయం అనేది ఉంటుంది మనకి. ఓకే. కానీ సారు సెటిల్ అయితే అందరితో సరదాగా, కూల్‌గా చాలా హ్యాపీగా మూవీ తీసేశారు. ఓకే. ఇక ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. పద్మరేఖ గారి గురించి. పద్మరేఖ గారి గురించి చెప్పడానికి మాటలు చాలవండి. ఎవరైనా సరే ఇంత చిన్న కష్టం కానీ, బాధ కానీ ఏదన్నా ఉందంటే పరిగెత్తుకుంటూ వస్తారు కార్లోనే. ఓకే. అంత జనాలకి అంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది మేడం గారికి. నేను కూడా ఎప్పుడన్నా ఫోన్ చేసి ఏదన్నా చిన్న బాధ అయినా ఒక ఫోన్ చేస్తే, నేను ఉన్నాను కదమ్మా, ఎందుకు మనం టెన్షన్ పడతావు, టెన్షన్ పడకు, నేను నీ అమ్మలాగా అనుకో, మీ అమ్మకైతే చెప్పవా బాధలు కష్టాలు ఓకే. అనేసి చాలా ఓదార్చినట్టు అంతా చాలా నాకు పద్మరేఖ గారిని అయితే నేను మా అమ్మలాగా ఫీల్ అయిపోతాను. ఓకే. ఎందుకంటే తనలో ఒక మదరు, ఒక సిస్టరు, ఒక అత్త అన్నీ ఉంటాయి. ఎందుకంటే కోపం వస్తే కోపం చూపిస్తారు, మళ్ళీ బాధేస్తే బాధపడతారు, మనం ఏదైనా సంతోషంగా ఉంటే మనకంటే ఎక్కువ సంతోషిస్తారు. ఓకే. అలాంటి పద్మరేఖ గారు నాకు పరిచయం అవ్వడం చాలా చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక వాళ్ళిద్దరి ముద్దుల బిడ్డ శ్రీలు గారు, శ్రీలు గారు హీరోయిన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? నాకు శ్రీలు అంటే చాలా ఇష్టం. నాకు సిస్టర్, చెల్లెలు లేదు. ఓకే. నిజంగా నాకు చెల్లెలు ఉంటే ఇలా ఉండాలి అని నేను ఫీల్ అవుతాను. ఏదైనా సరే అంటే అమ్మాయి చాలా టాలెంటెడ్. Talent. సింగపూర్లో కూడా చదువుకొని వచ్చింది. సింగపూర్లో చదువుకొని వచ్చింది, అక్కడ జాబ్ వచ్చింది, B.Tech. జాబ్ కూడా వదిలేసి వచ్చింది. ఓకే. అంటే ఇక్కడ తనకి మూవీ ఒక హీరోయిన్గా అవ్వాలి నేను అనేసి తన ఇష్టం అనమాట. ఇంకా అందువల్ల తన జాబ్ కూడా, కెరియర్ అంటే జాబ్ మనకి ఇంపార్టెంట్. Okay. ఫస్ట్ మనకి జాబ్ ఉంటే మనం ఎక్కడన్నా బతకగలం, ఎక్కడన్నా ఎలాన్నా ఉండగలం. కానీ నాకు జాబ్ కూడా వద్దు, నేను ఒక మూవీలో మా డాడీ తరపున కానీ ఏదైనా సరే ఒక హీరోయిన్గా సెట్ అవ్వాలి, హీరోయిన్గా సెటిల్ అవ్వాలనేసి తన తాపేత్ర. తను చాలా అంటే చాలా కష్టపడుతుంది. ఓకే. నేను సెట్లో చూశాను. ఫైట్ కానీ, సాంగ్స్ కానీ, ఏవైనా సరే డైలాగ్స్ కానీ ఇంత పెద్ద పేజీ ఇస్తారు పృథ్వీ సార్ తనకి. ఆయన కూడా అది సింగిల్ టేక్లో నేర్చేసుకొని చెప్పేస్తుంది. ఓకే. చాలా టాలెంట్ ఉంది. మొత్తం మీద ఒక పృథ్వీరాజ్ సార్ ఫ్యామిలీ నుంచి ఒక మంచి పిక్చర్ రాబోతుంది. అవునండి. తన సొంత డైరెక్షన్ నుంచి. పృథ్వీరాజ్ సార్ కూడా యాక్టింగ్ చేశారు దాంట్లో? అందరూ చేశారండి. ఓకే. అందులో సారు డైరెక్టర్గానే చేశారు, యాక్టింగ్ యాక్టింగ్ కూడా చేయడం చేశారు. యాక్టింగ్ చేయడం జరిగింది. పద్మరేఖ గారు చేశారా ప్రొడ్యూసర్? పద్మరేఖ గారు హీరోయిన్ మదర్కి చేశారు. హీరోయిన్ మదర్. ఆ సినిమాలో కూడా సినిమాలో ఒరిజినల్ గా కూడా. ఆమెనే మదరు, సినిమాలో కూడా అవునండి. పద్మరేఖ గారే మదర్ అన్నమాట. చేశారు. చాలా బాగుంది అయితే. ఫ్యామిలీ మూవీ అన్నమాట మొత్తం. ఓకే. మొత్తం ఫ్యామిలీ మూవీ. ఈ పాటలు ఎన్ని ఉంటాయండి ఆ సినిమాలో, ఏమన్నా మీకు ఐడియా ఉందా? టోటల్ ఎన్ని సాంగ్స్ రికార్డ్ చేయడం జరిగింది?
నాకు 4 గుర్తుందండి. ఓకే. 4 సాంగ్స్ అయితే మీకు ఐడియా. యాక్చువల్ జనవరి 20 తారీఖు రిలీజ్ 20 రిలీజ్ ఉంది మూవీ. ఈ సంక్రాంతి తర్వాత జనవరి 20 తారీఖు రిలీజ్ ఉంది మూవీ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మీ మూవీ ఈ టీజర్ కూడా చూశాను, చాలా బాగుంది. కొత్త రంగుల ప్రపంచం, కొత్త ఆర్టిస్టులకి ఈ లైఫ్ ఇవ్వబోతుంది. అవును. ఆ టీజర్ చూస్తేనే తెలుస్తుంది అనమాట. ఆ మూవీలో కొత్త వాళ్ళని కాదండి, ఇంకా పాత వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే నాకు కొందరి పేర్లు తెలియదు. సీనియర్ నటులు ఉన్నారండి. అందరూ కొత్త వాళ్ళని కాదు కానీ ప్రతి ఒక్కరూ యాడ్ చేశారు అందులో. కానీ మూవీ అయితే చాలా బాగుంది. మీరు ప్రతి ఒక్కరు మూవీని చూడాలి. కొత్త రంగుల ప్రపంచం ఆ మూవీతో మేము ముందుకు వస్తున్నాం. మేము సంక్రాంతి తర్వాత జనవరి 20 మూవీ రిలీజ్ ఉంది. ప్రతి ఒక్కరు మూవీ చూడండి. అంటే ఇలాంటి చిన్న మూవీలు కానీ పెద్ద మూవీలు కానీ మీరు చూసి ఆదరిస్తేనే ప్రొడ్యూసర్ గారు ఇంకొక మూవీ తీసి మాలాంటి ఆర్టిస్టులకి అన్నం పెడతారు. అదొక్కటే నేను అడుగుతున్నాను మిమ్మల్ని. థ్యాంక్ యూ. అంటే కామెడీ సైడ్ ఎక్కువ ఉందని చెప్పారు. కామెడీ అన్నీ ఉన్నాయండి. కామెడీ ఉంది, హర్రర్ ఉంది, ఫ్యామిలీ స్టోరీ ఉంది. ఓకే, అన్ని మిక్సింగ్ ఉంది మూవీ. అన్ని రంగులు అయితే కలిసి కొత్త ఉన్నాయి. రంగుల ప్రపంచం, అన్ని రంగులు ఉన్నాయి కాబట్టి. ఓకే, మాధురి గారు, ఇక మీ గురించి చెప్పండి. మీరు ఈ ఫీల్డ్లోకి, సినీ ఫీల్డ్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు? నాది నెగిటివ్ వచ్చి తిరుపతి అండి, రాయలసీమ. ఓకే, రాయలసీమ. మాది కూడా రాయలసీమలేండి. సూపర్. ఓకే. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా మూవీలోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండే. ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ అయిపోయిందండి. ఇంటర్ అయిపోయింది, వెరీ గుడ్ అండి. చిన్నప్పటి నుంచి నేను వెంకటేష్ గారి ఫ్యాన్ అండి. వెంకటేష్, ఇంతప్పటి నుంచి నేను కూడా వెంకటేష్ గారి ఫ్యాన్. అయితే నేను అవి ఎక్కువ సినిమాలు చూసేదాన్ని. ఓకే. చూసి మనం కూడా వెళ్తే బాగుండే అనిపించేది. కానీ అప్పుడు చిన్న స్కూల్ వయసులో డుమ్మా కొట్టి వెళ్ళేవారా? లేదండి, అంత అవకాశం లేదు అప్పుడు. ఓకే. స్కూల్కి వెళ్ళేదాన్ని. అంటే స్కూల్ డుమ్మా కొట్టి వెళ్ళిపోయేవారు? స్కూల్ డుమ్మ కొట్టి వెంకటేష్ సినిమాలకి వెళ్ళేవాళ్ళు. వెంకటేష్ గారి సినిమాలకి నేను నా ఫ్రెండ్ ఉండే ఒక అమ్మాయి. అయితే ఏదైనా మూవీ థియేటర్లో రిలీజ్ అయింది అంటే ఇంట్లో పైసలు ఉంటాయి కదా, కొట్టేస్తాము. కొట్టేసి సైలెంట్ గా మూవీకి వెళ్ళిపోయే వాళ్ళం. మూవీకి వెళ్ళిపోయి ఇంటికి వచ్చేసరికి స్కూల్ ఫ్రెండ్స్ కదా అమ్మాయి, స్కూల్ ఫ్రెండ్స్ నాతో రారు, పక్కన ఇంటికి పక్కన ఆ అమ్మాయిని తీసుకొని సినిమాకి వెళ్ళిపోయేదాన్ని. అయితే ఇంటికి వచ్చేసరికి పక్కింటి అమ్మాయితో సినిమాకి వెళ్ళిపోతాం. ఇంటికి వచ్చేసరికి మా అమ్మ ఒకటి కర్ర తీసుకుని పడుతుంది. ఇలా ఎన్నిసార్లు జరిగిందంటారు? ఒక 3-4 టైమ్స్ వెళ్ళాను అట్లా. ఓకే. ఇంకా ఇంట్లో కర్ర తీసుకుని పడుతుంది కదా, భయం వేసి ఇంకా స్టాప్ చేసేసాను. దెబ్బలు అయితే తిన్నారు కానీ మంచి ఆఫర్స్ అయితే కొట్టలేదు, అట్లానే కొట్టదు. ఓకే. నాకు ఇంతవరకు మా అమ్మ నన్ను అరుస్తుంది కానీ కోపంతో వస్తే తిడుతుంది, కానీ నా ఒంటి పైన అయితే ఇంతవరకు ఒక చేయలేదు, ఒక్క దెబ్బ కొట్టలేదు. ఎందుకంటే నేను లాస్ట్ కూతుర్ని, ప్రేమగా ఉంటుంది. మీ అమ్మగారి పేరండి? అమ్మ పేరు కోటమ్మ. మీ ఫాదర్ లేరండి. ఓకే. మీరు ఎంతమంది అన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు? 3 సిస్టర్స్, ఒక బ్రదర్. ఓకే, 3 సిస్టర్. మీరు లాస్ట్ అన్నమాట? నేను లాస్ట్. ఎందుకంటే అల్లరిగా ఉంటారని. ఎవరైనా లాస్ట్ ఇంట్లో లాస్ట్ అంటే అల్లరే చేస్తారని చాలా మంది చెప్తారు. అది మీ దాంట్లో అయితే చేస్తాను, రియల్ గా చూస్తున్నాను. ఓకే. ఇంకా నాకు బాగా ఇంట్రెస్ట్. పక్కింటి అమ్మాయి పేరు చెప్పగలుగుతారా? ఇద్దరు కలిసి డుమ్మా కొట్టి, స్కూల్ డుమ్మా కొట్టి. దుర్గా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెళ్లి అయిపోయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. పెళ్లి అయిపోయి హ్యాపీగా ఉన్నారు, మీరు మాత్రం సినిమాలు చేసుకుంటున్నారు. నేను మాత్రం అన్యాయం అండి, చాలా అన్యాయం. ఎందుకంటే ఇద్దరు కలిసి డుమ్మా కొట్టి సినిమాకి వెళ్ళారు, కనీసం ఆ అమ్మాయికైనా అంటే తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, సెటిల్ అయిపోయింది పాపం. ఓకే. నేనేం చేయాలి అర్థం కాలేదు. సరే ఎలానే ఇంట్రెస్ట్ ఉంది కదా అనేసి ఇంకొక ఫ్రెండ్ ఉండే, ఆ ఫ్రెండ్ ద్వారా నేను హైదరాబాద్ వచ్చేసాను. ఓకే. హైదరాబాద్ వచ్చి ఇట్లా సినిమాలలో ఎలా నటించాలి అనేసి ఫస్ట్ టైం నేను వచ్చిన కొత్తలో ఒకే ఒక రోజు జూనియర్కి వెళ్ళాను. ఓకే. జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళా. డైరెక్ట్ జూనియర్ ఆర్టిస్ట్. ఒక సీరియల్, అది నాకు సీరియల్ పేరు నేమ్ లేదు, గుర్తులేదు. ఎందుకంటే అది ఒక 8 years అయిపోయింది. 8 years 9 years. దాదాపు మీరు సినీ ఇండస్ట్రీకి వచ్చి 8 years కంప్లీట్ అయింది. అందులో వెళ్ళగానే ఒక
యాంకర్ క్యారెక్టర్ ఇచ్చారు సినిమాలో ఆ, సినిమాలో సినిమాలో డైరెక్ట్ యాంకర్. యాక్చువల్ చాలా మంది ఏంటంటే ఊరి నుంచి వచ్చి షార్ట్ ఫిల్మ్స్ చేస్తే చాలా బాబు అనుకుంటారు. నా అంటే మీరు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ యాంకర్ గా దురదృష్టం ఇచ్చారు. ఎందుకులేండి, అదృష్టమే కదా. కానీ నాకు ఫస్ట్ టైం కెమెరా ముందు వెళ్ళగానే ఓకే. భయం వేసింది. ఓకే. భయం వేసి ఇలా నిలబడిపోయాను. ఒక మైక్ ఇచ్చారు చేతికి, ఉమ్. ఏం చేయాలో అర్థం కాలే, అటు నిలబడుకుని అట్లే చూస్తూ ఉన్నాను. జలజాపటికి ఒక ఆయన వచ్చి డైలాగ్స్ చిన్నది ఇచ్చారు. ఓకే. ఈ డైలాగ్ చెప్పేయండి, టెన్షన్ పడకండి, భయపడకండి ఓకే. అంటే, లేదు సార్ నా ఫస్ట్ టైం సార్, నాకు భయం వేస్తుంది అంటే, ఏం భయం అక్కర్లేదు, ఓకే. మీరు ఇలా భయపడుతూ ఉంటే ఇండస్ట్రీలో ఉండలేరు అనేసి కొంచెం ధైర్యం చెప్పారు. చెప్పాక అది నేను ఇంకా ఆయన చెప్పిన డైలాగ్ చెప్పేశాను. ఇంకా రెండో రోజు ఇంకా ఏరేది ఫోన్ చేశారు కానీ, అయ్యో బాబోయ్ నేను వెళ్ళాను, ఇంకా నాకు భయం వేస్తుందని చెప్పేసి ఆ ఓకే. ఒక్కరోజు ఆఫ్ చేసేసాను, వెళ్ళలేదు ఇంకా. ఆహా. ఆ తర్వాత ఇంకా ఒక్కొక్కరు పరిచయం అవుతూ ఒక ఈ యాంకర్ క్యారెక్టర్ ఏమైంది మళ్ళీ చేశారా? అంతే. ఆ రోజు వరకు నేను ఆ రోజు వెళ్ళలేదు, వరకు నాకు భయం వెళ్ళలేదు. వేసింది. ఫస్ట్ రోజు ఓకే. చేశాను, ఇంకా మళ్ళీ ఫోన్ చేసి, ఏమనుకోకుంటే ఒకటి అడుగుతండి, యాక్చువల్గా మన ఛానల్కి లేడీస్ యాంకర్స్ తక్కువ ఉన్నారు, మీరు రాగలుగుతారా? అంటే పార్ట్ టైం అయినా పర్లేదు, అయ్యో మీరు చాలా తప్పకుండా బాగా అండి, బాగా మాట్లాడుతున్నారు. తప్పకుండా అండి. అంటే సినిమా ఒక మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు, సినిమా గ్యాప్ వస్తుంది కదా, 10 days ఎప్పుడైనా గ్యాప్ ఉంటే మా ఛానల్కి యాంకరింగ్గా వస్తే మేము కూడా సంతోషిస్తామండి. అయ్యో తప్పకుండా చాలా సార్. బాగా మాట్లాడుతున్నారు, చూడడానికి కూడా చాలా, మా ప్రేక్షకులు కూడా మీ యాంకరింగ్కి మెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, తప్పకుండా సార్. ఓకే. ఇంకా కాకతీయుడు ఒక అని రెమ్యునరేషన్ మాత్రం అడగొద్దండి, అంటే మా ఛానల్ డెవలప్ అయిన తర్వాత చూద్దాం. అలాగే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నేను ఫస్ట్ మూవీ నాది, అది యాంకర్గా పక్కన పెట్టేస్తే, ఎందుకంటే నాకు గుర్తింపు లేని క్యారెక్టర్ అది, ఇది వెళ్ళాను వచ్చాను ఒకే ఒక రోజు. ఇప్పుడు గుర్తింపు వస్తుందిలేండి యాంకర్గా, యాంకర్ వస్తుందండి. ఎందుకంటే మా ఛానల్లో తీసేసుకున్నాం కదా. అవునండి. ఫస్ట్ అక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ pass అగ్రిమెంట్ అయిపోతుంది. ఎక్కడండి? నేను అదే చెప్పాను కదా, ముందే అందుకోసం చెప్పాను, రెమ్యునరేషన్ మాత్రం అడగొద్దు, అగ్రిమెంట్ ఇప్పుడు అగ్రిమెంట్ లో రాయండి ఇంత ఇస్తున్నామని. అదే అంతే. అండి, ఇది షూట్ అయిపోయిన తర్వాత మనం అగ్రిమెంట్ చేసుకుందాం. మన ఓకే చైర్మన్ అండి. గారికి చెప్పేస్తా, వితౌట్ రెమ్యునరేషన్ విల్లింగ్ టు డూ యాజ్ యాంకరింగ్ అని చెప్పేస్తా. అయ్యో. ఇంకా నెక్స్ట్ యాంకరింగ్ క్యారెక్టర్ తర్వాత ఎక్కడ ఆఫర్ వచ్చింది? ఇక్కడ ఆఫర్ ఇది కాకతీయుడు మూవీ, కాకతీయ. సముద్ర గారి డైరెక్షన్ లో ఓకే. వినుకొండ దగ్గర జరిగింది షూట్. ఓకే. వినుకొండ ఏ డిస్ట్రిక్ట్ అండి? మన రాయలసీమ దగ్గర. రాయలసీమ కాదండి, ఇక్కడ గుంటూరు దగ్గర. గుంటూరు దగ్గర, ఆంధ్ర సైడ్. ఓకే. ఆంధ్ర. అక్కడ షూట్ జరిగింది. ఒక మేనేజర్ గారు నాకు సడన్ గా నా నంబర్ ఎలా వెళ్ళిందో ఏమో తెలియదు కానీ కాల్ ఓకే. చేశారు, ఇట్లా ఒక 2 days షూట్ ఉంటుంది అని ఫోన్ ఓకే. చేస్తే, ఓకే అండి అంతా మాట్లాడుకున్నాం, పేమెంట్ అంతా మాట్లాడుకున్నాం, వెళ్ళాము. నా ఫస్ట్ మూవీ రిలీజ్ కూడా అయిపోయిందండి. ఓకే. రిలీజ్ అయిపోయింది. అయిపోయింది. తారక రత్న గారు హీరో, ఓకే. కానీ పాపం ఇప్పుడు మన మధ్యలో అవును. లేరు. తర్వాత జర్నీ ఇంకొక మూవీ చేస్తూనే వెళ్ళిపోతున్నాను. ఇంకా మధ్య మధ్యలో వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ అన్నీ మీరు చేస్తున్నాను. సెర్చ్ చేస్తుంటే అవి కూడా కనపడ్డాయి. చాలా బాగా చేశారండి. ప్రతిదీ ఏంటంటే మీలో ఉన్న వెరైటీ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం సెలెక్ట్ చేసుకుంటున్నట్టున్నారు మీరు. అంటే ప్రజలకి ఇలా మెసేజ్ ఇచ్చేటి, సందేశాలు ఇచ్చేటి ఎక్కువ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మీరు కావాలని సెలెక్ట్ చేసుకున్నారు, అంటే మీకు సెలెక్ట్ అలాంటి సినిమాలే చేసుకోవట్లేదండి నేను, నాకు అలాంటివి వస్తున్నాయి. అలాంటివి వస్తున్నాయి. నేను ఓకే. అనుకోవట్లేదు ఇలా చేస్తాను ఇలా చేద్దామని, ఓకే. కానీ నేనైతే ఏ క్యారెక్టర్ వచ్చినా నేను చేస్తాను అని చెప్పేస్తాను. ఓకే. ఎందుకంటే మనం ఇండస్ట్రీకి వచ్చింది పలానా క్యారెక్టర్ చేస్తాను అని చెప్పి కూర్చోకూడదు. మనకి ఏది వస్తుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు, రుద్రభూవి ఇందాక మీరు చెప్పారు కదా, ఓకే. సారిక క్యారెక్టర్ ఎందుకు మదర్గా చేసావు, నువ్వు చిన్నగా ఉన్నావు కదా, అంత పెద్ద అబ్బాయికి మదరు, ప్రతి ఒక్కరు మదర్ క్యారెక్టర్ అడుగుతారు కదా, ఇంకా నీ లైఫ్ అంతా మదర్ అని పడిపోతుంది కదా ముద్ర అని అడిగారు. కానీ ఒకటే చెప్పాను, నేను ఆర్టిస్ట్ని, నేను మదర్ అయినా చేస్తా, సిస్టర్ చేస్తా, ఫ్రెండ్ చేస్తా, విలన్ చేస్తా, ఏదైనా చేయగలను కాబట్టి వాళ్ళు మదర్ ఇచ్చారు నాకు, అందుకని అలా చెప్పానండి. నేను ఏదైనా చేస్తాను. ఓకే. అంటే డైరెక్టర్ కూడా చాలా కష్టపడ్డా అంటున్నారు. ఒక హీరోయిన్ని మదర్గా చూపెట్టాలంటే అది ఒక ఎత్తుకు పై ఎత్తేయాలి. అవునండి. సడన్గా అంటే దాంట్లో మదరు కమ్ హీరోయిన్, ఆ సినిమాకి మీరే మెయిన్ హోల్ అండ్ సోల్.
ఆ సినిమాకి రుద్రభూవి అనే సినిమాకి 100% న్యాయం జరిగింది. ఏమో చూసిన తర్వాత అంటే న్యాయం అంటే చూసిన వాళ్ళు చెప్పాలి. నా నేను చూశాను వంతు కాబట్టి నేను చెప్తున్నా. చేశానండి. మీరు లేకపోతే అంటే కొన్ని ఇంతకుముందు చెప్పాను కదా నేను, కొన్ని ఏంటంటే రాసేటప్పుడు వీటికే సూట్ అవుతాయి, ఈ క్యారెక్టర్స్ వీళ్ళు చేస్తేనే కరెక్ట్గా దీనికి న్యాయం చేయగలుగుతారని ఉంటుంది. అటువంటి క్యారెక్టర్స్ మీకు ఇస్తున్నారు. యాక్చువల్లీ సారిక క్యారెక్టర్ మాత్రం హైలైట్ దాంట్లో. అది మర్చిపోయే చెప్పడం మీకు. ఇందాక మీరు కళ్ళ గురించి చెప్పారు కదా, అడిగారు. అవునండి. విజయ్ గారు నా ఫోటో పంపించగానే ఆ మదర్ క్యారెక్టర్కి ఆ కళ్ళకి సరిపోతుందండి, అందుకే నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను ఓకే, చెప్పారు. నేను అందుకోసం అడిగాను కదా, మీ కళ్ళని చూసి ఆ క్యారెక్టర్ విజయ్ ఇవ్వాల్సి గారు డైరెక్టర్ గారు వచ్చింది. అదే చెప్పారండి. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటండి? ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ప్రాజెక్ట్ మొన్నే ఒక మూవీ అయిపోయిందండి, వరుణ్ సందీప్ గారిది. ఓకే. చిత్రం చూడరా. చిత్రం చూడరా. షూటింగ్ ఆ కంప్లీట్ అయిందా? అయిపోయింది, రిలీజ్కి ఉంది మూవీ కూడా. ఓకే. నెక్స్ట్ ఇంకా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఓకే. శ్రీనుగాడి శోభన్ యూట్యూబ్లో వస్తుంది, చూసే ఉంటారు మీరు. సీనుగాడు శోభనం పార్ట్ 1 పార్ట్ 2 అదే ఓకే. కొత్తగా చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ మూవీ నిన్ననే ఒక అవుట్డోర్ షూట్ వచ్చింది, కానీ కాకపోతే నాకు బడ్జెట్ మనం అడిగినంత వాళ్ళు ఇవ్వలేరని చెప్పారు, వెళ్ళలేదు. ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చింది ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు ఒకేలా అది ఓకే అంటే నేను నైట్ వెళ్ళిపోయింటాను, ఇప్పుడు అక్కడ ఉంటాను షూట్లో. ఓకే. ఓకే. యానంలో ఉండాలి. పేమెంట్ గురించి ఆగిపోయింది. పేమెంట్ ఏముందిలేండి, ఫస్ట్ క్యారెక్టర్ వస్తే వాళ్ళన్న కొంచెం ఇదవుతారు కదా. అంటే అవుట్డోర్ మళ్ళీ పండగ కూడా ఉంది ఓకే. కదండి, అన్నీ ఆలోచించుకోవాలి. పండగ పూట మనం అక్కడ ఉన్నాము అంటే మనకి ఆ పండగ పూటకి పేమెంట్ సరిగా ఉంది, కరెక్టే, మనకి వాళ్ళు మన కష్టానికి తగ్గట్టు ఇస్తున్నారంటే వెళ్ళిపోయింటాను. ఓకే. అంటే కొన్ని మూవీలు నేను పేమెంట్ లేకుండా కూడా చేశానండి. ఓకే. మీకోసం మూవీలో సెకండ్ మా కోసమా? నా కోసం, జనాల కోసం. జనాల కోసం. ఆ మూవీలో ఓకే. నేను సెకండ్ రోల్ చేశాను. ఆ మూవీ అయితే నేను ఫ్రీగా చేశాను. ఓకే. మూవీ సాంగ్స్ అన్నీ రిలీజ్ అయినాయి. మూవీ రిలీజ్ చేయాలనుకుంటున్నారు కానీ అంటే కాకపోతే క్యారెక్టర్ నచ్చిందా దాంట్లో? క్యారెక్టర్ బాగుంటుంది, క్యారెక్టర్ బాగుంటుంది. అందుకని నేను ఫ్రీగా చేశాను. ఓకే. క్యారెక్టర్ బాగుంటే మీరు ఫ్రీగా యాక్ట్ చేస్తారనమాట. అంటే నేను అది- కూడా ఒక సినిమా రాస్తాను. నేను కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న స్టోరీస్ రాస్తుంటా. క్యారెక్టర్ నచ్చితే మా దాంట్లో కూడా full యాక్ట్ తప్పకుండా అండి, చేయగలుగుతారా? క్యారెక్టర్ నచ్చితే గ్యారంటీ చేస్తాను. ఓకే. అయితే మీ గురించి క్యారెక్టర్ నాకు రాస్తాను. నచ్చాలి కదండి. అదే నచ్చేటట్టు రాస్తాను. రాయండి. ఒకవేళ యాక్సెప్ట్ అయితే మీరు చూడండి, తప్పకుండా. మాకు కూడా కొంచెం బడ్జెట్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ చిత్రం చూడరా తర్వాత ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఏం లేదండి. కొత్త రంగుల ప్రపంచం గురించి వెయిటింగ్ అనమాట. మూవీ రిలీజ్ అయితే తర్వాత చిత్రం ఒక చూడరా. పీక్స్ రెండు మూవీలు వెంటనే ఉన్నాయి రిలీజ్ కి. ఓకే. 2 మూవీలు రిలీజ్ అయితే నెక్స్ట్ ఆ క్యారెక్టర్ చూసి మనకి ఇంకా ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారో ఒక తెలియదు. range లో ప్రొడ్యూసర్ ఉంటుందిలేండి గారు, ఇంకా. డైరెక్టర్ గారు ఎందుకంటే ఒక డైరెక్టర్ 30 years ఇండస్ట్రీ డైరెక్టర్ మిమ్మల్ని వితౌట్ ఆడిషన్ తీసుకున్నారంటే ఒక రేంజ్లో ఉంటుంది అది. అదే మీకు కూడా చాలా ఆఫర్స్ వస్తాయని నేను కోరుకుంటున్నానండి. ఆ సినిమా తర్వాత విన్నారు కదండి, మాధురి గోరా ఒక సినీ యాక్టర్, రాయలసీమ నుంచి వచ్చారు, తిరుపతి మారుమూల పల్లెటూరు నుంచి స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళి పక్కింటి వాళ్ళ ఫ్రెండ్తో పాటు సినిమాకి వెళ్ళి లాస్ట్కి మన హైదరాబాద్ వరకు సినీ ఇండస్ట్రీ వరకు వచ్చారు. మీరు కూడా అంటే మీరు సినిమాలు చూడాలంటే స్కూల్ ఎగ్గొట్టాల్సిన అవసరం ఉందా అనుకుంటారు, మీరు అదే పని చేశారు. అది అందరికీ వర్తించదు. ఏదో మాధురి గారు లక్కీగా స్కూల్ ఎగ్గొట్టి వచ్చారు, కానీ ఈరోజు రేపు స్కూల్ ఎగ్గొడితే ఇక్కడ పరిస్థితి వేరేలాగా ఉంటుంది. అందరికీ అది వర్తించదు. మీరు కావాలంటే మాధురి గారి సజెషన్స్ తీసుకోవచ్చు. మీరు కామెంట్ పెట్టండి ఈ వీడియోలో. ఒకవేళ స్కూల్ ఎగ్గొడితే ఎన్ని రోజులు ఎగ్గొట్టాలి అవన్నీ మీరు క్వశ్చన్స్ అడిగితే మాధురి గారు మీకు ఆన్సర్స్ ఇస్తారు. దాన్ని బట్టి మనం కూడా ఆలోచిద్దాం. ఒకవేళ ఎన్ని రోజులు ఎగ్గొట్టాలి, స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎగ్గొడితే ఇలాంటి ఛాన్సెస్ ఎలా వస్తాయి అని. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చి మీకు చక్కటి విశేషాలు మాతో పంచుకున్నారు. ఫైనల్గా ఒక విషయం అడుగుతాండి, చాలామంది ఊర్లో నుంచి అంటే ఆడపిల్లలు కానివ్వండి, అబ్బాయిలు కానీ చాలామంది వస్తుంటారు ఆఫర్స్ కోసం. అంటే మీలాగా స్కూల్ ఎగ్గొట్టు, కాలేజ్ ఎగ్గొట్టు, ఆ జీవితమే ఇంకా సినిమా అనుకుంటారు. సినిమాలు చూసి కృష్ణనాల్లో చాలామంది తిరుగుతుంటారు అనమాట. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా?
అంటే తిరుగుతుంటారు అన్నీ, ఈ జీవితమే సినిమా అని వస్తారు. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా విన్నారనమాట చాలామంది. రే వచ్చేయండి, మనం ఎన్ని సంవత్సరాలు అని ఉంటారు హైదరాబాద్లో, ఈ కృష్ణాలో ఎన్ని సంవత్సరాలు ఉంటారు, తిండి లేక తిప్పలు లేక అసలు జేబులో డబ్బులు లేక తిరుగుతుంటారు క్యారెక్టర్స్ గురించి. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా? నేను కొత్తగా అంటే వచ్చే ఇక్కడికి వచ్చిన కొత్తలో నేను ఎలా బాధపడ్డాను, ఎలా స్ట్రగుల్ చేశాను అవన్నీ తలుచుకుంటే మాత్రము ఏ ఒక్క ఆడపిల్ల మాత్రము ఇంట్లో ఇష్టం లేకుండా అయితే రావద్దు. ఎందుకంటే నాకంటే ఇంట్లో సపోర్ట్ చేశారు. నేను మూవీలోకి వెళ్తాను అంటే సరే ఒకసారి ఆలోచించు అని చెప్పారు. లేదు నేను వెళ్తాను అంటే సరే నీ ఇష్టం అని చెప్పారు. నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. కానీ ఏ సపోర్ట్ లేకుండా అయితే ఎవరు రావద్దు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇప్పుడు చాలామంది టీవీలలో చూసి ఫోన్ నెంబర్లు చూసి ఇట్లా యాక్టింగ్ ఉందని చెప్పి యాక్టింగ్ పిచ్చితో వచ్చి యాక్టింగ్ క్లాసుల్లో జాయిన్ అయ్యి అక్కడ వాళ్ళు యాక్టింగ్ సరిగ్గా నేర్పించక చాలా కష్టపడుతుంటారు. ఎందుకంటే నేను లైవ్ చూశాను కాబట్టి చెప్తున్నాను. ఏ ఒక్కరు కూడా అలా ఎవరిని నమ్మి రావద్దండి. నన్నే ఒక లేడీ ఒక 50,000 అమౌంట్ ఇవ్వండి, నేను మిమ్మల్ని హీరోయిన్గా పెట్టి తీస్తాను అని అడిగారు. ఇలాంటివన్నీ నేను చాలా చూశాను. కానీ మనం డబ్బు పెట్టి హీరోయిన్ అయ్యేంత మనకి వద్దండి. మనకు క్యారెక్టర్ వస్తే చేద్దాం, టాలెంట్ ఉంటే మీలాగా అదే ఎత్తుక్కుంటూ వస్తుంది అంటారు. అంతే అండి. కానీ ఏ ఆడపిల్ల అయితే ఎవరిని నమ్మద్దండి ప్లీజ్. ఇది ఒక్కటే నేను రిక్వెస్ట్ ప్రతి ఆడపిల్లకి చెప్తున్నాను. ఒక ఆడపిల్లగా మిమ్మల్ని చెప్తారు వాళ్ళు, మీరు ఈరోజు ఇట్లా యాక్టింగ్ అంటే ఇష్టం ఉంటే పలానా మూవీలో మీరు కనిపిస్తారు, హీరోయిన్ కానీ ఫ్రెండ్ కానీ ఏదో ఒకటి చెప్తారు. అంటే వాళ్ళలో లాగడానికి అలా చేస్తారు. కానీ మీరు ఎవ్వరూ అలాంటి మాటలు నమ్మద్దు. మీకు ఇష్టం ఉంటే మీ పేరెంట్స్ని తీసుకొచ్చి పలానా డైరెక్టర్ కానీ ఎవరన్నా కానీ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడించి మీకు ఇష్టం ఉంటేనే మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడితే చెయ్యండి క్యారెక్టర్, లేకపోతే లేదు. నేను ఏదో చిన్నప్పుడు ఒక 3rd క్లాస్ 4th క్లాస్లో అనుకుంటా, నేను అది నాకు బాగా గుర్తుంది. నా ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళింది కరెక్టే, కాకపోతే అది చిన్న ఏజ్, నాకు తెలియదు. స్కూల్కి వెళ్ళకుంటే ఏం జరుగుతుంది, లేకపోతే ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది, చదువుకుంటే ఏంటి ప్రయోజనం అని నాకు తెలియని రోజులో నేను వెళ్ళాను. తప్పితే నాకు తెలిసి వచ్చిన ఏజ్లో అయితే ఒక్కరోజు కూడా నేను స్కూల్కి డుమ్మ కొట్టలేదు. అలానేసి కాలేజ్ టైంలో అయితే అసలు బయటికి రాలేదు. నాకేదో ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ కాబట్టి వచ్చాను. నాకు తగ్గ క్యారెక్టర్ నేను చేస్తున్నాను. అలానేసి ఏ ఆడపిల్ల ఇలా బయట కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ మానేసి సినిమాలకి వెళ్ళొద్దు. అబ్బాయిలు చాలామంది నేను చూస్తున్నాను, పాపం సినిమా పైన ఇంట్రెస్ట్తో వస్తున్నారు. వాళ్ళకి క్యారెక్టర్స్ రాక అలా డైరెక్షన్ ఫీల్డ్ వెళ్ళిపోతున్నారు. అక్కడ వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అవన్నీ నేను చూస్తుంటాను. ఎందుకంటే నాది అదే ఫీల్డ్ కాబట్టి వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు బాధేస్తుంది. వీళ్ళెందుకు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినట్టు చదువుకుంటే ఇట్లాంటి పని చేయరు కదా, మంచిగా చదువుకోండి, మంచి జాబ్ తెచ్చుకోండి. ఒకవేళ మీకు జాబ్ వచ్చినాక ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు రండి సినీ ఫీల్డ్కి. అంటే ఇది ఒక ఫ్యాషన్ తప్పితే ఇదే లైఫ్ కాదు. అదే నేను మీకు చెప్తాను. ఇదే లైఫ్ అనేసి వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ప్రతి ఒక్కరు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఎవరు ఇదే లైఫ్ అనేసి రావద్దండి. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చెప్పారండి. అసలు నిజమండి, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఉన్నారు కానీ మాధురి గారు ఇంట్లో సపోర్ట్ లేకుండా ఒక అడుగు కూడా బయటకు వేయద్దు అంటున్నారు ఈ సినీ ఇండస్ట్రీకి రావడానికి. ఒకవేళ వస్తే పరిస్థితి మాత్రం అంతే, ఇంకా ఎవరు కూడా కేర్ చేయరు మిమ్మల్ని. ఇంట్లో సపోర్ట్ ఉంటే తను కూడా ఒక ఇంట్లో చెప్పే వచ్చారనమాట. ఒకవేళ సపోర్ట్ తీసుకొని వస్తే మీకు కూడా లైఫ్ ఫ్యూచర్లో ఉంటుంది, ఏదైనా కావాలన్నా కూడా వాళ్ళు సమకూరుస్తారు తల్లిదండ్రులు. అలాంటిది మీరు సినిమా ఫీల్డ్లో ఏదో మీ ఫ్రెండ్ సర్కిల్ని చూసుకొని వాళ్ళు వెళ్తున్నారు, మనం కూడా వెళ్తే ఏదో ఒక ఆఫర్ వస్తుంది. ఈ ఆఫర్ అనేది ఈ శాశ్వతం కాదు, సినీ ఫీల్డే లైఫ్ కాదు, ఇది ఒక ప్యాషన్ లాగా చూడమని చెప్తున్నారు మాధురి గారు. మీరు అది గుర్తుంచుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే చాలామంది 100కి ఒక్కరో ఇద్దరో ఈ సినీ ఫీల్డ్లో నిలదొక్కుంటారు అనుకుంటా నాకు తెలిసి. అంటే వచ్చి
ఇలా హైదరాబాద్కి వచ్చి మనకి బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉంటే ఈ సినీ ఫీల్డ్లో త్వరగా సెటిల్ అవుతారండి. ఓకే. లేదు అంటే ఇగో నేను 9 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా, ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పేరు వస్తుంది. ఓకే 9 ఇయర్స్. అందుకనే చెప్తున్నాను, ఏ ఆడపిల్ల అయినా సపోర్ట్ లేకుండా ఎవరు రావద్దు అని చెప్తున్నాను. ముఖ్యంగా ఆడపిల్లలకి ఆడపిల్లలు, చెప్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు. ఆడపిల్లలు సపోర్ట్ ఇంట్లో లేకుండా నుంచి మాత్రం బయట కాలు పెడుతున్నారంటే 100 సార్లు ఆలోచించండి. వెనకాల మాకు తల్లిదండ్రులు ఉన్నారు, లేదా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించి బయటికి రండి. ఇదే చెప్తున్నాను ప్రతి ఆడపిల్లకి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.